ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మడికాలయ శివాలయం పాలక మండలి ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న బి కొత్తకోటకు చెందిన సచివాలయ ఉద్యోగి. బొలెరో వాహన ప్రమాదంలో గాయపడ్డ రామసముద్రానికి చెందిన బాధితులను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే. లక్ష్మీ సుకన్య మోసకారి రాజేశ్వరికి బాకీ పడ్డ సొమ్మును ఎగ్గొట్టేందుకే డ్రామాలు స్పష్టం చేసిన చిప్పిలి గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎండోమెంట్ ఆఫీసర్ ఈవో రమణ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. పాలక మండలి చైర్మన్ వెంకటరమణ ఇతర సభ్యుల చేత ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన మదనపల్లి యోగ భోగేశ్వర స్వామి ఆలయ ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులకు పూర్వజన్మ సుకృతం కలిగి ఉన్నారని అన్నారు. దేవుడు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా స్వామివారి సేవలో పాల్గొనాలని కోరారు. ఆలయ చరిత్ర తెలుసుకుని హిందూ ధర్మ రక్షించేందుకు చేపట్టాలని కోరారు. బాధ్యతతో ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులకు అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకటరమణ, సభ్యులు రామాంజులు, శివకుమార్, పట్టణ టీడీపీ అధ్యక్షులు నాదెళ్ల అరుణ్ తేజ్, తెలుగుదేశం నాయకులు కత్తి లక్ష్మణ, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ జోలపాల్యం చిన్ని, చంద్రశేఖర్ నాయుడు, చుక్కా విజయ్, శ్రీరామ రామాంజనేయులు, బిల్డర్ రామకృష్ణ, వెంకటేశ్వర గుడి చైర్మన్ నవీన్ చౌదరి, భాస్కర్, అర్చకులు విశ్వేశ్వర శర్మ, అజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడినై దేవాలయ అభివృద్ధి దృక్పథముతో 1987వ సంవత్సరపు దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టములోని నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడని ఇందు మూలకముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మన మడికాల శివాలయం చాలా ప్రసిద్ధమైన దేవాలయం మన మదనపల్లి పట్టణం. ఈ గుడికి ఈరోజు ప్రమాణ స్వీకార సందర్భమున గౌరవనీయులు పెద్దలు వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ అన్న నవీనన్న గారు, అదేవిధంగా ఇప్పుడు శివాలయ చైర్మన్ గౌరవనీయులు వెంకటరమణ గారు, భవానీ గారు, నాగరమ్య గారు, మల్లికారాణి గారు, మల్లికా గారు, అదేవిధంగా ప్రకాష్ నాయుడు, వరప్రసాద్, అదేవిధంగా లక్ష్మీ నరసింహమూర్తి గారు, అదేవిధంగా శివ కునార్, కమల్, అదేవిధంగా విశ్వేశ్వర స్వామి గారు, చిన్ని స్వామి గారు, చిన్నన్న, మదన్న, ఇంకా లక్ష్మణ, ఇంకా చాలా మంది, చంద్రన్న, గిరన్న, అందరూ వినోద్, ఇంకా చాలా మంది పార్టీ నాయకులు అందరూ ఉన్నారు. బీజేపీ, జనసేన మరియు మన తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్, చింటూ, టౌన్ పట్టణ అధ్యక్షుడు చింటూ తమ్ముడు, అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో మాకు ఈ పదవి లభించినది. ఈ పదవి లభించినందుకు మాకు ఎమ్మెల్యే గారికి, మా కుటుంబ నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గుడి అభివృద్ధికి ముందుకుంటూ నడిపిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాం. యోగ భోగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వెంకటరమణ మరియు తోటి డైరెక్టర్లు, మెంబర్లు, అర్చకులు విశ్వేశ్వర స్వామి, ఈవో రమణ గారికి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఏమంటే వెంకటరమణ మా గ్రామ అల్లుడు, బసినకొండ గ్రామ అల్లుడు. ఆయన వాళ్ళ అక్కగారిని అదే ఊరిలో ఇచ్చి తిరిగి అక్క కూతుర్నే చేసుకున్నాడు కాబట్టి మా సుపరిచితులు ఆయన దాదాపు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చాలా. ఆదివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం సమీపంలో ఎదురెదురుగా బొలెరో ఢీకొన్న ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 15 మంది బాధితులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులంతా మదనపల్లి నియోజకవర్గం చెంబకూరు పంచాయతీ పాతూరు పూలకుంట్లవారిపల్లి గ్రామానికి చెందిన కూలీలు. శ్రీనివాసపురం దగ్గర చింతకాయలు కోసే పనికి వెళ్లిన కూలీలు. బోలోరో ప్రమాదంలో 3 మృతి చెందగా మిగిలిన వారు మదనపల్లి, రాయలపాడు, తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కూలీ పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు రామసముద్రం మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్, నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసపురం దగ్గర యాక్సిడెంట్లో దాదాపు 3 చనిపోవడం జరిగింది. చాలామంది గాయాలతో ఉన్నారు. ఇక్కడ 4 ఉన్నారు మదనపల్లి హాస్పిటల్లో. చాలా బాధాకరం. ఎందుకంటే రామసముద్రం మండలం చెందిన ప్రజలు వీళ్ళంతా. ఒక ఆయన వచ్చి నిమ్మనపల్లి మండలానికి సంబంధించిన మనిషి. ఈరోజు చాలా తీవ్రమైన గాయాలు. ఒక పిల్లోనికి అనిల్ అనే పిల్లోనికి ఫ్రాక్చర్ కూడా ఉంది. అన్నీ చూసి తక్షణం వాళ్ళకు పరామర్శించి వాళ్ళకు నారేగానిపల్లి పంచాయతీ వాళ్ళకి కావాల్సిన మందులు, వైద్యం మొత్తం ప్రభుత్వం ఆసుపత్రిలో అందిస్తారు. సర్జరీ ఏమైనా అవసరం సర్జరీ కూడా చేస్తారు. ఒక మనిషి తలగాయాలు ఉన్నాయి, ఆయనకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి డాక్టర్ సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తి బాధ్యతగా ప్రభుత్వం ప్రజలకు ప్రజా సమస్యలపైన పనిచేస్తోంది. ఇంకా బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తూ ఇది జరిగిందో కూడా యాక్సిడెంట్ కాకపోతే 3 బాడీ శ్రీనివాసపూర్లో పోస్ట్ మార్టం చేసి వచ్చినాయి. వాళ్ళకు కూడా మనం ఏ విధంగా సహాయం చేయగలదో చూస్తామని కురబలకోట మండలం బాపనపల్లిలో ఓ రియల్టర్ గ్రామ కంఠం కబ్జా చేసి ఊరికి తాగునీరు రాకుండా బంద్ చేసి వారి సొంత పంట పొలాలకు వాడుకుంటున్నారు. దీంతో గ్రామానికి చెందిన బాధితులు సోమవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిలికి రియల్టర్ షరీఫా దంపతులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మాధవి, సుబ్బమ్మ, అంబిక, నరసమ్మ మరో 20 మంది నిరసన తెలిపి మాట్లాడుతూ తాము తరతరాలుగా ఉంటున్న గ్రామ కంఠాన్ని షరీఫా దంపతులు కబ్జా చేసి దారి, తాగునీరు లేకుండా గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కురుబలకోట మండలము, కురుబలకోట గ్రామంలో ఎరవల్లి పోస్టు. మేము బాపనపల్లిలో ఉంటాము. మాది గ్రామకంట భూమి ఉందన్న. ఇండ్ల స్థలాలు అవి. ఇండ్ల స్థలం మా పల్లి ముందర 4 ఎకరాల 20 సెంట్లు దాకా వేరే వాళ్ళు కొన్నారు. వాళ్ళు ఏదేమో ఫస్ట్ టైం కొనలే. ఒక 4 చేతుల తర్వాత వాళ్ళు కొన్నారు. వాళ్ళు కొని కూడా ఇప్పుడేం కాదు, 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ తర్వాత అంతకుముందు కంచున్నప్పుడే వాళ్ళు కొన్నారు. ఇప్పుడు కంచికి దాటుకొని గ్రామకంఠం ఇండ్ల స్థలాలు ఆక్రమిస్తున్నారు. అది ఆక్రమిస్తున్నారు కాబట్టి మేము ఇక్కడి వరకు వచ్చినాము. మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని మేము ఇక్కడ చెప్పుకొని వచ్చామన్నారు. దానివల్ల ఏమంటే మా ఇంట్లో జాగాలు వచ్చేసి వాళ్ళు తీసుకున్నారన్న. ప్రాబ్లం వచ్చేసి అది ఆక్రమించుకున్నారు. ఇది మొత్తం మాదే జాగా. మా పేరు మమతాన, పాపనపల్లి, కురుబలకోట మండలము. మాది వచ్చేసి భూమి పక్కన భూమి వాళ్ళు కొన్నారు. పల్లెలో ఆక్రమిస్తున్నారు. ఇండ్ల స్థలాలు వచ్చేసి వాళ్ళు మావి, పాపనపల్లి అర్థం మాదే అనేసి ఆక్రమిస్తున్నారు. వాటర్ అన్నిటికీ ప్రాబ్లం చేస్తున్నారు. ఇల్లు కట్టున్నారు చేస్తున్నారు. ముస్లిమ్స్ చౌడేపల్లి మండలం కొత్తపల్లి హరిజన వాడకు చెందిన గుర్రప్ప భూమిని అదే గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి, అతని బామర్దులు దౌర్జన్యంగా భూమి ఆక్రమించుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి వీఆర్ఓకి, ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసినా మాకు న్యాయం జరగకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయడం జరిగింది. మాకు జీవనాధారం ఆ భూమి ఒక్కటే. దయ ఉంచి సంబంధిత అధికారులు మాకు న్యాయం చేయాలని కోరారు. ప్రభాకర్ రెడ్డి, అతని బామర్దుల నుండి మా భూములను విడిపించమని గత 10 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మాకు న్యాయం జరగాలని కోరారు. నేను ఇట్లా భూ సమస్య మీద కలెక్టర్ ఆఫీస్కి మదనపల్లికి వచ్చినాను, అన్నమయ్య జిల్లాకి. మాది చౌడేపల్లి మండలం, కొత్తపల్లి విలేజ్. మా తాత గుర్రప్ప పేరు మీద 1 ఎకరా గవర్నమెంట్ ఇచ్చింది. ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఎకరాలని భాస్కర్ రెడ్డి అనే వాళ్ళ అన్నదమ్ముళ్ళు, బామార్దులు కబ్జా చేసి మమ్మల్ని భూమిలోకి రానికన్నా మేము 10 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్, పాస్బుక్ చేసుకోవాలని చూస్తున్నాము. కానీ ఏ పని జరగనీకన్నా చేసి
క్లీన్ చేసి కులానికి చెందిన వాళ్ళని ఉన్నాము. అందుకని వాళ్ళు రెడ్డిలు అయిన వలన ఏం చేసుకోలేకపోతున్నాము. అందుకని కలెక్టర్ ఆఫీస్ని సందర్శించి మా వినయాన్ని వాళ్ళు సందర్శించినాము. వీళ్ళన్నా మా న్యాయం చేస్తారని ఆశిస్తాము. మా దగ్గర డాక్యుమెంట్ రికార్డులు అన్నీ 1B అడంగలు అన్నీ మా తాత పేరు మీదే వస్తున్నాయి. ఇప్పటికీ మా తాత పేరు మీదే ఆన్లైన్ ప్రకారంగా మా తాత పేరు మీదే ఉన్నాయి. కానీ మేము ఏం చేసుకోవాలా, ఆ భూమిలోకి పోదాము ఎంటర్ అవుదామంటే వాళ్ళు మమ్మల్ని నరికేస్తాం చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. MRO మేడం కూడా ఇన్ఫార్మ్ చేసినాము. మేడం బాగా రెస్పాన్స్ అయ్యి సర్వే చేపిస్తామని చెప్పి చేపించి వెళితే అక్కడ మా తాతని కాలుతో చంపేస్తాను, కాలుతో తన్నేస్తాను, తంతే కాలువలో పడతావు అని చెప్పి బెదిరించి మమ్మల్ని తరిమేసినారు. అందుకని కలెక్టర్ ఆఫీస్కి చెప్తామని చెప్పేసి ఇక్కడ వచ్చినాము. మాకు దీనిపైన న్యాయం చేయండి. మాకు బతుకాధారం మీద ఒకటే. మా నాన్నకి కూడా క్యాన్సర్, మా అమ్మకి BP షుగర్ ఉంది, మా తాతకి బాగాలేదు, మాది ఫ్యామిలీ ఫైనాన్షియల్గా చాలా బ్యాడ్గా ఉంది. సో ఇది ఒకటి క్లియర్ అయితే మా ఫ్యామిలీ బాగా కొంచెం రెగ్యులేట్ వస్తుంది. చిప్పిలికి చెందిన లక్ష్మీ సుకన్యనే మోసకారి అని పలువురికి డబ్బులు ఇచ్చి వారు తిరిగి సొమ్ము చెల్లించిన చెక్కులు, బాండ్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడే మనస్తత్వం ఆమెదని చిప్పిలి గ్రామస్తులు స్పష్టం చేశారు. సోమవారం చిప్పిలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గ్రామస్తులు మాట్లాడుతూ స్థానికంగా ఉంటున్న రాజేశ్వరి, కృష్ణారెడ్డి దంపతులు గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే మనస్తత్వం కలవారన్నారు. లక్ష్మీ సుకన్య ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ గ్రామంలో అవసరం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ వద్ద చెక్కులు, బాండ్లు తీసుకొని ఇచ్చిన సొమ్మును రెట్టింపు వసూలు చేసుకున్న తర్వాత చెక్కులు, బాండ్లు వెనక్కి ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతుందన్నారు. ఇందులో భాగంగా రాజేశ్వరితో నమ్మకంగా ఉంటూ తల్లితో సమానమని బుట్టలో వేసుకుందని, దీన్ని ఆసరా చేసుకుని తరుగు, కూలీ, GST లేకుండా బంగారు నగలు కొనిస్తానని 30 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినట్లు తేటతెల్లం చేశారు. అంతేకాకుండా కృష్ణారెడ్డిని పూచికత్తుగా వాడుకొని 40 లక్షల రూపాయల చీటీలు ఎత్తుకుందని, ఆ డబ్బులు అడిగినందుకే లక్ష్మీ సుకన్య రివర్స్ లో రాజేశ్వరిని తనకు 1.20 కోట్ల రూపాయలు ఇవ్వాలని డ్రామా నడిపిందన్నారు. లక్ష్మీ సుకన్య చెప్పేవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. అమరా మాట్లాడుతూ లక్ష్మీ సుకన్య వద్ద తీసుకున్న అప్పును తీర్చేసిన చెక్కు, బాండ్లు ఇవ్వకుండా వేధిస్తుందన్నారు. రాధమ్మ మాట్లాడుతూ మా అల్లుడు 50,000 రూపాయలు తీసుకున్నాడని 1,00,000 రూపాయలు కట్టించుకుని బాండ్ ఇవ్వకుండా వేధిస్తుందన్నారు. దేవి మాట్లాడుతూ తాము 3 లక్షల రూపాయలు తీసుకున్నామని 6 లక్షల రూపాయలు చెల్లించినా చెక్కులు, బాండ్లు ఇవ్వకుండా రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తుందన్నారు. ప్రభావతి మాట్లాడుతూ తక్కువ ధరకు బంగారు నగలు కొనిస్తానని నమ్మబలికిన లక్ష్మీ సుకన్య తన వద్ద 10 లక్షల రూపాయలు తీసుకుని మోసగించిందన్నారు. పోలీసులు చిప్పిల్లో విచారిస్తే లక్ష్మీ సుకన్య మోసాలు బట్టబయలు అవుతాయని గ్రామస్తులు తెలియజేశారు. దేవేంద్ర అనే వ్యక్తి వాళ్ళ భార్య సుకన్య, లక్ష్మీ సుకన్య ఇట్లా మా కృష్ణార్డన్ భార్య దగ్గర డబ్బులు తీసుకునింది. ఇంతకుముందు కూడా నా దగ్గర డబ్బులు తీసుకుని సలహా ఇచ్చినాడు. మేమంతా చిప్పులు గ్రామస్తున్నాము. డబ్బులు అడిగితే ఏదో ఒకటి చెప్పి ఈరోజు రేపని 3 నెలలుగా చెప్తా అన్నాడు. నాకైతే డబ్బులు ఇచ్చేసి చెక్కి దింపేసినాను. ఈరోజు అక్క మామూలుగా మాకు 20,000 30,000 అంటే కృష్ణార్డన్ భార్య, కృష్ణార్డన్ మాకు అందుబాటులో ఉండి ఇచ్చేవాళ్ళు. పిల్లలకి చదువులు కానీ ఏదైనా మంచి చట్ట అంటే ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అనేసి ఈరోజు నిన్నట వాళ్ళ కుటుంబ సభ్యులంతా అక్కల ఇంటి ముందర కూర్చున్నారు. మేము ఏమనేసి ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రెస్ వారికి ఇంకా కంప్లీట్లు చెక్కులు అన్నీ కూడా మా తరఫున ఉన్నాయి. మా దగ్గర కూడా 2-3 చెక్కులు ఉన్నాయి. ఇంకా అక్క మాట్లాడారు. GRT గోల్డ్ కొనుక్కుంటే పర్సంటేజ్ ఇస్తారక్క, మనకు GST ఇవన్నీ రిటర్న్ ఇస్తారని చెప్పింది. కానీ ఒకసారి బొట్ చైన్ తీసుకుంటే కూడా నాకు 10-12 వేలు రిటర్న్ ఇచ్చింది. ఇంకొకసారి బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ తీసుకుంటే కూడా 6,000 ఏమో వేసింది. కానీ నేను నమ్మి అక్క 70 రోజులు గోల్డ్ డబ్బులు కడితే మనకు తరుగు కూలి లేకుండా మనకు డబ్బులు ఇస్తారక్క అని అంటే, ఇంకా మా ఫ్యామిలీలో మా అక్క కూతురికి పెళ్ళి ఉంది, గోల్డ్ కొనుక్కుందాము అని చెప్పి నేను నమ్మి 10 లక్షలు ఒకేసారి ఇంటికి వచ్చి తీసుకొని పోయింది. ఆటోలో వాళ్ళ మధ్య ఆటోలో వచ్చి తీసుకొని పోయింది. మా ఇంటి దగ్గర CC కెమెరా కూడా ఉంది. ఆటోలో వచ్చి తీసుకొని పోయిండేది. తీసుకొని వచ్చి మళ్ళీ పెళ్లి ముందరకు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినాం కదా, మా గోల్డ్ కొనుక్కోవాల పెళ్లి దగ్గరికి వచ్చింది అంటే, అక్క చెన్నైకి పోతే ఆడ ఇంకా మనకు గ్రామ్ ఎక్స్ట్రా ఇస్తారు, మనకు డీజిల్ డబ్బులే కదా, బండి డబ్బులే కదా, పదామక్క అని చెప్పి పిలుచుకొని పోయింది. అక్కడ గోల్డ్ అన్ని తీసి పెట్టినాము. మళ్ళీ వచ్చేటప్పుడు అక్క మీడియాని పిలుచుకొని వచ్చి నాకే 1,20,00,000 అప్పు ఇవ్వాలని చెప్పి డబ్బులు ఎక్కొట్టేది ఈ డ్రామా ఆడుతుంది. ఆ బాబా నేను మాకే మీరు బాకీ
నేను మీకు బాకీ లేదు. ఆమెకు బాకీ ఉంటే మేము ఏదైనా ప్రూఫ్ ఇచ్చింటాం కదా, చెక్కులో బాండో ఇచ్చింటాం కదా, మాకు ఇచ్చింది. ఏమ్మా నీకు డబ్బులు కడతానే గోల్డ్ కొంటే నాకు చెక్కు బాండ్ ఇచ్చింది. చెక్కు బాండ్ ఇచ్చి ఇందాక వాళ్ళ జిఆర్టీ వాళ్ళు మనకి ఏమన్నా ఇవ్వాలి కదా అంటే, లేదు కానీ నేను పూచి నీకు అట్లా వాళ్ళు ముందర పర్రు అని చెప్పి చెక్కు బాండ్ ఇచ్చి డబ్బులు ఎత్తుకొని పోయింది ఇంట్లో నుంచి. వాడు వేరే వాళ్ళ దగ్గర 50,000 అప్పు తీసుకున్నాడు. ఆ 50,000 ఆ పిల్లోడు కట్టనందుకోసము మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర 50,000 అప్పు చేసి వాళ్ళకి అప్పు కట్టేసినాము. 50,000 రూపాయలు బాండ్ వాళ్ళ దగ్గర మాది ఉంది. ఇంకా మేమే అప్పు అని చెప్పి మా బాండ్ మాకు ఇవ్వలేదు సార్. మా పరిస్థితి వేరే వాళ్ళు కానీ 20 లక్షలు నా దగ్గర తీసుకుపోయింది. ఎవరు? రాజేశ్వరి. నాకు ఇచ్చి కొనుక్కోవాలని ఇచ్చి వస్తుంది. నేను చిప్పిలో రాసుకుంటున్నాను. రాజేష్ శాఖ వాళ్ళకి ఎటువంటి చీటీ చేయలేదు. 5 లక్షలు 20 లక్షలు 10 లేదు. ఆమె వడ్డీలు వ్యాపారం చేయలేదు. వాళ్ళ కొడుకు పెళ్ళి అయినప్పటి నుండి అంతకుముందు కూతురు పెళ్ళప్పటి నుండి కూడా ఎవరికి కానీ 5 రూపాయలు డబ్బులు ఇవ్వలేదు. అన్నమాట వడ్డీ వ్యాపారము చేయలేదు, చీటీలు వేయలేదు. ఈ ఊళ్ళో ఎవరినైనా విచారించుకోండి చెప్తాను. వడ్డోళ్ళకి కానీ ఎవరికి కానీ ఏం అన్యాయం చేయలేదు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, కావాలంటే కూడా వాళ్ళకి కూడా అడగండి. ఎవరికి ఏం అన్యాయం అయితే ఇది జరగలేదు. లక్ష్మీ నుంచి కన్నా 20 మంది దగ్గర ఎవరు చిట్టీలు అయితే ఎవరు చీటీలే వేయలేదు. వాళ్ళు చీటీలే నడపలేదు. 20 మంది దగ్గర మన దగ్గర 3 లక్షల రూపాయలకి చెక్కులు వాళ్ళు నా దగ్గర తీసుకున్నారు. వాళ్ళకి నేను అయితే వాళ్ళకి చేస్తాను. ప్రతి నెల 50,000 మా దగ్గర మేము అనుకున్నప్పుడు 3 నెలలు వాళ్ళ దగ్గర వేసింది. దానికి 5 రూపాయలు వడ్డీ వసూలు చేసుకొని కరెక్ట్గా 20 నెలలకు అంతకంత అయినా కూడా 3 లక్షలు మళ్ళీ కట్టాలనేసి వాళ్ళ దగ్గర నా చెక్కులు బాండ్లు పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతాను. స్థానిక బైపాస్ రోడ్లోని తన ఇంటిలో ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకున్న 1వ సచివాలయానికి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం. మృతుడి స్వస్థలం రామసముద్రం. ఇటీవల బదిలీలో భాగంగా బి కొత్తకోట వచ్చిన సుబ్రహ్మణ్యం మృతుడికి భార్య, 2 పిల్లలు. ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న బి కొత్తకోట పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద రామసముద్రం టీడీపీ మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్ తో కలిసి మృతుని కుటుంబ సభ్యులు పరామర్శించి పోస్టుమార్టం త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఆదేశించారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు కళ్యాణ శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో 5 తలల చిన్న శేష వాహనాన్ని అధిష్ఠించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. వేణుగాన మాధుర్యాన్ని తలపించే ఈ అలంకారం భక్తుల హృదయాలను మంత్రముగ్ధులను చేసింది. వీధులన్నీ కర్పూర హారతులతో మారుమగ్గా భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ శోభను మరింత పెంచాయి. స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక కాంతులతో పరవశించాయి. ఈ సందర్భంగా చిన్న శేష వాహనానికి ఉన్న తాత్విక ప్రాముఖ్యతను అర్చకులు వివరించారు. పంచభూతాత్మక ప్రకృతికి ప్రతీకగా భావించే చిన్న శేష వాహనం విశ్వాసానికి ఆధారమైన ప్రకృతిని, అందులో నివసించే జీవజాతిని అనుగ్రహించే సంకేతమని తెలిపారు. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారంగా నిలిచి విశ్వాసాన్ని నడిపించే శక్తిగా ఉండడంతో శేషునిపై ఒంటరిగా విహరిస్తూ విశ్వరక్షకునిగా దర్శనమిస్తాడని పేర్కొన్నారు. ఈ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకల్లో అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. మదనపల్లి మున్సిపాలిటీ, పుంగనూరు మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ ముబారక్, ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల డిమాండ్ చేశారు. ఆ మేరకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని, భవిష్యత్తులో సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీలో 2025 ఏప్రిల్ నెలలో, డిసెంబర్ 2026లో జనవరి నెలలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పొంగనూరు మున్సిపల్ డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులకు 6 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు కుటుంబ పోషణ
ఇబ్బందికరంగా మారిందని సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు. రోజు పట్టణ శుభ్రత కోసం పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు వేతనాలపై ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్నారని, అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తీరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇంద్రాణి, డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులు అన్నపూర్ణ, శ్రీదేవి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారిని పదే అడుగుతా ఉన్నారు. కాంట్రాక్టర్ గారు, కమిషనర్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనిచేసినటువంటి 2-3 నెలల జీతాలకు సంబంధించి జీతాలు ఇవ్వని పక్షంలో పారిశుద్ధ డైలీ వేజెస్ కార్మికులు గత 4 రోజులుగా పనులు కూడా బహిష్కరించారు. కాబట్టి మున్సిపల్ సంబంధిత అధికారులు కాంట్రాక్టర్తో మాట్లాడి తక్షణమే వాళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి 3 నెలల జీతాలు తక్షణమే ఇప్పించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అదేవిధంగా పుంగనూరు మున్సిపాలిటీలో డైలీ వేజెస్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకు 6 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కార్మికుల దగ్గర పని చేపించుకుంటా అంటే ఆ కార్మికుల కుటుంబ సభ్యులు ఏం తిన బ్రతకాలని చెప్పి పుంగనూరు మున్సిపాలిటీ కమిషనర్ గారు ఆలోచన చేయాలి. నిన్ననే ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఈరోజు వర్కర్లంతా కూడా రావడం జరిగింది. పుంగనూరు కానీ మదనపల్లిలో డైలీ వేజెస్ కింద కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్లో ఉన్న జీతాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్ ఒకరి మీద ఒకరు చెప్పుకొని వాళ్ళకి జీతాలు లేకుండా చేయడం చాలా దుర్మార్గమైన విషయం. 3 నెలల జీతం లేకపోతే వాళ్ళ బాడీలు ఎట్లా కట్టాలి, వాళ్ళ ఇంట్లో అవసరాలకి ఎలాంటి ఖర్చులు పెట్టుకోవాలి, వాళ్ళు ఏదైనా అనారోగ్య పరిస్థితి వస్తే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు ఎలా చేసుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే పుంగనూరు మున్సిపాలిటీలో దాదాపుగా 20 మంది డైలీ వేజెస్ కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడైతే మరీ దారుణంగా ఉంది. 6 నెలల నుంచి ఒక్క అనా పైసా కూడా వాళ్ళకి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంది. ఏదైనా మాట్లాడితే ఆడిటర్కి వెళ్ళింది, పైన ఫైల్ వెళ్ళింది, 2 రోజుల్లో అయిపోతుంది, 3 రోజుల్లో అయిపోతుంది అని చెప్పి ఇలాగే చెప్పడం తప్ప వాళ్ళకి జీతాలు ఎంతవరకు అకౌంట్లో పడే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అటు పుంగనూరు కార్మికులు ఇలాగే మన మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న డైలీ వేజెస్ కార్మికుల్ని కలుపుకొని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి వారి జీతాలు వారి అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. కమిషనర్ మేడం గారు అంటున్నారు, అది ఎందుకు ఆడిటర్ సార్ గారు మనకి అది బిల్లు ఓపెన్ చేయలేదు, ఆయన ప్రాబ్లం ఏమి అనేది ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారిని కలవాలని వచ్చాము. అదేవిధంగా పుంగనూరులో చేస్తున్న 25 మంది డైలీ వేజ్ కార్మికులు వాళ్ళకి 6 నెలల నుంచి ఇంతవరకు జీతాలు లేదు. కనీసం వాళ్ళ ఇంటి బాడుగలు కానీ పిల్లల ఫీజులు కానీ ఏ విధంగా తినాలా, ఏ విధంగా బతకాలా. అదేవిధంగా మదనపల్లి మున్సిపాలిటీలో చేస్తున్న వీళ్ళకి 2 నెలల జీతము డిసెంబర్ది, జనవరిది 2 నెలల జీతము ఇవ్వాలి. ఆ ఇవ్వన పక్షాన ఇప్పుడు మేము ఎఫ్ఎన్ మీద కొంచెం రేజ్ అయ్యే కొద్దికి ఎఫ్ఎన్ గారు ఫైల్ రెడీ చేసి ఏఈ మేడం గారు పెట్టారు. ఆ ఏఈ మేడం నుంచి డి మేడంకి, డి మేడం నుంచి కమిషనర్కి, కమిషనర్ నుంచి మళ్ళీ అకౌంట్కి, అకౌంట్ నుంచి మళ్ళీ ఎఫ్ఎన్కి వస్తుంది. వాళ్ళ తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళ బతుకులు అదే చెప్తాను అట్లా ఇదైపోతున్నాయి. దానివల్ల ఏమీ కొరికేది లేదని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసేదానికి వచ్చాము. జిల్లా కలెక్టర్ గారు దీనిపైన స్పందించి వెంటనే వీళ్ళకి మా కార్మికులకి జీతాలు పడేట్టుగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రంలో వక్ఫ్ భూముల అన్యాక్రాంత విషయంపై అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి నందు కలెక్టర్ కు జిల్లా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా విభాగం మైనారిటీ అధ్యక్షులు బిపారి మహమ్మద్ ఖాన్, ఉపాధ్యక్షులు రహమతుల్లా, పొంగనూరు ఖాదర్, మహమ్మద్ యూనిస్, సీనియర్ నాయకులు గుండ్లూరు రఫీక్ అహ్మద్, మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ అజం, కౌన్సిలర్ కాజా, వైఎస్ఆర్సీపీ స్టేట్ మైనారిటీ విభాగం కార్యదర్శి ఎస్ఏ కరీముల్లా, నాసీర్, నవాజ్ ఖాన్, మహమ్మద్ యాసీన్, సాదిక్, జావేద్, షానవాజ్, నిమ్మనపల్లి నవాజ్ ఖాన్, నూర్ మొద్దీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ నాయకులు ఇక్కడ ఈరోజు కలెక్టరేట్లో హాజరవడానికి ముఖ్యమైన కారణము వక్ఫ్ ల్యాండ్ నోటిఫైడ్ వైడ్ నోటిఫికేషన్ డేటెడ్ 19/12/2025 అని కూటమి ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దాంట్లో భాగంగా వక్ఫ్కి సంబంధించిన 1000 ఎకరాలు 1000 కోట్లకు అవుతున్న భూమి గుంటూరు జిల్లాలో ఒకటే చోట 77 ఎకరాల చిల్లర భూమి ఇట్లా భూములను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
దీనికి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నది ఏమంటే ముఖ్యంగా ఈ భూములు మా పూర్వీకులైనటువంటి పెద్దలు ఈ భూములను ఆ ప్రాంతానికి సంబంధించిన దర్గాలకో మసీదులకో లేకపోతే ముస్లిం మైనారిటీలు ఉండే ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఏదైనా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆ భూములను వక్ఫ్ చేయడం జరిగింది. వక్ఫ్ అంటే దానం. దానికి ఎవరికి హక్కు సంబంధాలు ప్రభుత్వం నుంచో డీకేటీ భూమి నుంచో ఎటువంటి కాదు, వాళ్ళ సొంత. ఈరోజు మనమందరము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ మళ్ళా అన్న కానీ రావడం జరిగింది. వచ్చి కలెక్టర్ ఆఫీస్లో రావడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఒక్బోర్డ్ ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులను అమ్మేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కుటుంబ ప్రభుత్వం అందరూ దీన్ని ఆపాలని మనము అర్జీ ఇచ్చేదానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఇట్లాంటి ఎందుకంటే దర్గా ఆస్తులు ఉన్నాయి, మసీద్ ఆస్తులు ఉన్నాయి. అది అన్నీ పెద్దోళ్ళు ఇచ్చిన ఆస్తులు ఇవి. ఏ ప్రభుత్వం కానీ ఇవ్వలేదు, మా బ్రిటిష్ వాళ్ళు కానీ ఇవ్వలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనమందరం చూస్తున్నాం, వేల ఎకరాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రాపర్టీలన్నీ వాళ్ళు అది యాక్వైర్ చేసుకొని ప్రైవేట్ వాళ్ళకి కట్టబడాలని చూస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అంటే ఏ ప్రభుత్వమో ఏ ఇదో ఇచ్చింది కాదు. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అంటే మైనార్టీలు అందరూ కలిసి వాళ్ళు ఒక ప్రాపర్టీని చేసుకొని అందులో ఏదో ఒకటి మైనార్టీకి పనికొచ్చే విధంగా దాన్ని కట్టుదిట్టమైన ఈరోజు మీరు కాపాడుతున్న వాళ్ళు కాపాడకుండా ఈరోజు అన్యాక్రాంతం మదనపల్లిలోనే జరుగుతూ అంటే కూడా మీరు గమనించుకోకుండా ఉన్నారు అంటే ఇది ఎంత కేర్లెస్గా ఉన్నారు, ఎంత ఇదిగా జరుగుతా అన్నది మదనపల్లిలోనికి దయచేసి దీనిపైన చర్యలు తీసుకొని స్టేట్ మొత్తాన్ని వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఉండేది అన్నింటినీ కాపాడాల్సిందిగా, మరియు ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా కాపాడాల్సిందిగా. ఇది ధూపదీప వైద్యం కోసము, మనం నైవేద్యాల కోసము పలువురు ఇచ్చిన ఆస్తులు ఇవేమి ఎవరే కానీ మనకేమి గవర్నమెంట్ నుండి రాలా, బ్రిటిష్ వాళ్ళ నుంచి రాలా. ప్రతి ఒక్కరూ భక్తిగా ఇచ్చింది ఆ దేవునికి కానీ, ఆ మాన్యానికి కానీ, ఆ దేవాలయానికి కానీ, ఆ మసీదు కానీ దాని ప్రకారంగా నడవాలని ఇచ్చారు. దాన్ని అన్యాక్రాంతం చేయకుండా కాపాడాల్సిందిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని నిరోధించుకుంటూ కలెక్టర్ గారిని మనవించుకుంటున్నాం. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు ఎంబీఏ విభాగం వారు కెరీర్ డెవలప్మెంట్ అకాడమిక్ ఎక్సలెన్స్ పై అవగాహన వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిట్స్ పూర్వ విద్యార్థి జె మనీషా, డైరెక్టర్ ట్రూ బిగిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు పొందడానికి విపరీతంగా పోటీ ఉన్న తరుణంలో విద్యార్థులు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఎస్ఏపీ, టాలీ, పవర్ బిఐ, ఎనాలిటిక్స్ వంటి కోర్సులు నేర్చుకోవాలని తెలిపారు. అదేవిధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే తీసుకోవాల్సిన అనుమతులు, జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న నగదు సహకారం, మార్కెటింగ్ మెలకువలు, నాణ్యమైన వస్తువును తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలి వంటి అంశాలను వివరించారు. తమ సంస్థ అయిన ట్రూ బిగిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా యూనివర్సిటీలోని 20 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు విభాగాధిపతి మరియు డీన్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.